ఇంపీచ్మెంట్ నోటీస్‌ని ఎలా చూడాలి సార్? జ్ఞానేష్ కుమార్‌పై ఇంపీచ్మెంట్ నోటీస్‌ని ప్రవేశపెట్టారు. గతంలో నాకు తెలిసినంత వరకు ఎన్నికల కమిషనర్‌పై ఎప్పుడు అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టిన పరిస్థితి లేనట్టుంది. ఎస్. ఖచ్చితంగా ఇంపీచ్మెంట్ మోషన్ గాని, అభిశంసన అనే తీర్మానాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ పైన పెట్టినట్టు మనకు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులు. ఇది ఎలక్షన్ కమిషన్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఎందుకంటున్నానంటే ప్రతిపక్షాలు ఆయన పైన ఎందుకు అవిశ్వాసం తీర్మానం పెడుతున్నారు? ప్రతిపక్షాలు చేస్తున్న అలిగేషన్స్ కరెక్టా, రాంగా అది వేరే విషయం. ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా పోలిక కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఫుట్బాల్లో కానీ క్రికెట్లో కానీ ఎక్కడైనా రెఫరీ లాంటి వారు అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలాంటి కీలకమైనటువంటి పాత్రలో ఉన్న వాళ్ళు అది రెఫరీ ఆటకి, కానీ ఇది దేశ భవిష్యత్తు అధికారాన్ని అప్పగించే వ్యక్తి పార్టీకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చేస్తాం. అలాంటి ఓటుకి రెఫరీ లాంటి వాళ్ళు. అలాంటి పాత్ర వహించే ఎలక్షన్ కమిషన్ 24 ఎన్నికల్లో కానీ గత కొంతకాలంగా కానీ పారదర్శకంగా వ్యవహరించలేదేమో అన్న అనుమానానికి మాత్రం కారణమవుతోంది. ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని కాదు, వచ్చిన ఆరోపణలకి సమాధానాలు చెప్పకపోవడం, ఎక్కడ హేతుబద్ధమైన వైఖరి తీసుకోకపోవడం. ఎలక్షన్ కమిషన్ పని ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరపడం మాత్రమే కాదు, ఎలక్షన్ కమిషన్ నిర్వహణ పైన కానీ అనుమానాలు వచ్చినా దానికి నివృత్తి చేయడం కూడా మీ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ కి సర్వాధికారాలు ఇచ్చింది కూడా ప్రజలు, అందుకే ప్రజలంటే పార్లమెంట్. కాబట్టి ఏ విమర్శ వచ్చినా వాటికి సమాధానం చెప్పాలి. అలాంటి ప్రధాన రాజకీయ పార్టీలు అలిగేషన్ చేస్తున్నా కూడా సమాధానాలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు చేసిన ఆరోపణలు కరెక్ట్ కదా అని సమాజం నమ్మే పరిస్థితి. మేము వేసిన ఓటు వేసిన వ్యక్తికే పడిందా లేదా అని అనుమానం రావడం చాలా ప్రమాదకరం. మా ఓటు మేము వేసామా లేదా, దొంగ ఓట్లు పడ్డాయా లేదని ఒక ప్రమాదం. అసలు నాకే అనుమానం రావడం, నేను పలానా కాంగ్రెస్కో తెలుగుదేశానికో బీజేపీకో ఓటేస్తే అది ఆడికే పడి వాళ్ళకే పడిందా వేరే వరకు పడిందా అనే అనుమానం వచ్చేస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. కారణం వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం. ఆరోపణల సంగతి వేరే విషయం. ఇది మొదటి అంశం. రెండోది, ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతను భారతీయ జనతా పార్టీ అధికారం చేయడం ఒక కీలకమైనటువంటి తప్పు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తప్పు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ ఉన్నప్పుడు, ఆ తర్వాత లింగ్డో గారు, వీళ్ళు చాలా ఫెయిర్ గా దడబుట్టించారు అధికారులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం త్రిసభ్య కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే 3లో మెజారిటీ, ఇంకా అడిగి అయిపోయింది. చాలా ఇబ్బంది వచ్చింది. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్వతంత్రంగా ప్రదర్శించింది. కాంగ్రెస్ ఆ తప్పు చేసింది. బీజేపీ ఇంకా దారుణమైన తప్పు ఏం చేసిందంటే, 3 త్రిసభ్య కమిటీ ఉన్న అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీళ్ళ 3తో కూడుకున్న కమిటీ నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ని తప్పేశారు. ప్రధానమంత్రి క్యాబినెట్ సిఫార్సు చేసినట్టు క్యాబినెట్ సిఫార్సు చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన చేసుకుంటుంది ఎవరుకుంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, 3లో ఒకరు విభేదిస్తారు, 2 ఏకాభిస్తారు. మన 2 రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, ప్రధానమంత్రి క్యాబినెట్ సపోర్ట్ చేసినట్టు అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ అసలు మనం ఎవరినైనా తప్పించచ్చు కానీ సుప్రీంకోర్టు సీజ్ అయినట్టు తప్పిస్తారు. ఒక సందర్భంలో దీనిపైన సుప్రీంకోర్టులో గమ్మత్తైన ఆర్గ్యుమెంట్ జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ టైం అన్నారు. వారు అన్నారు, నేను బిజీగా ఉంటానని నేను చెప్పాలని మీరు ఎందుకు చెప్తారు అన్నారు. అట్లాంటి వాదనలు కూడా జరిగాయి. ఏదైనప్పుడు కూడా వాళ్ళు 3ని పెట్టడం ఎలక్షన్ కమిషన్ బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలో ఎంపికైన కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తప్పించడం అనేది ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత పైన అనుమానాలు వచ్చేట్టుగా ప్రవర్తించింది. ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామాల్లో అనుమానాలు, వాటికి ఆన్సర్ చెప్పకపోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేస్తుంది. దాన్ని ఎవరి మీద అభిశంసన పెట్టాలి? ఆటోమేటిక్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద పెడతారు. రెస్పాండ్ కావాల్సింది ఆయన కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు కారణంగా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతుల కారణంగా ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎలక్షన్లు హేతుబద్ధంగా నడుస్తుంది అన్నటువంటి పాత్రలో ఎలక్షన్ కమిషన్ నడపాలి. అయితే ఇక్కడ ఈ జ్ఞానేష్ కుమార్ పై ప్రవేశపెట్టినటువంటి అభిశంసన తీర్మానం, ఈ ప్రొసీజర్ ఎలా ఉండబోతోంది? రాజ్యాంగం ఏం చెబుతోంది? రూల్స్ ఎలా ఉన్నాయి సార్? అసలు ఒకటి, ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం సభ్యులు సంతకాలు పెడితే అనుమతించాల్సిందే. మా అంటే స్పీకర్ గారు ఏం చేయగలరంటే ఈ సెషన్ లో కాకుండా ఇంకో సెషన్స్ మార్చగలరు. సంతకాలు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి సంతకం పెట్టచ్చు, రాష్ట్రపతిని ఎవరినైనా అభిశంసించే అధికారం భారత పార్లమెంట్ ఉంటుంది. కాకపోతే
మెజారిటీ ఇంపార్టెంట్. కాబట్టి మెజారిటీ అనేది బీజేపీకి ఉంది కాబట్టి ఇంకా ఏ ప్రాంతీయ పార్టీలు ఏ డెసిషన్ తీసుకుంటాయి అనేది ఒక అంశం అయితే, కానీ అభిశంసన అనగానే నెగ్గుతారా వాడతారా కాదు, ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది కదా ఎలక్షన్ కమిషన్ మీద, Yeah, పార్లమెంట్ exactly. ప్రజలు కదా, ప్రజలు ఒక వాచ్ చేస్తారు కదా. ఒక చర్చ అయితే కాబట్టి నడుస్తుంది. ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మరింత అనుమానాలు పెరుగుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ మరింత స్వతంత్రత కావడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని అనుకుంటాను. సో ఇక ముఖ్యంగా అంటే వైర్ పత్రికలో పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి అంశాలు కూడా ఒక కారణంగా ఈ 7 కారణాలు చూపించారు అభిశంసన తీర్మానంలో. అందులో ది వైర్లోను, ఎక్స్లోను, ఇతర మాధ్యమాల్లో వచ్చినటువంటి అంశాలను కూడా వీరు ఈ అభిశంసన తీర్మానంలో 7 కారణాల్లో ఒక కారణాలుగా చూపించారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈవీఎం ట్యాంపరింగ్ లేదా ఈవీఎం రీప్లేస్మెంటు లేదా సాఫ్ట్వేర్ హైజాక్ అంటే వాటి మన రీజన్ ఏదైనా అనుకోవచ్చు. ఏ అనుమానాలు అయితే ప్రశ్నలు అయితే వినిపించాయో ఈ అన్ని చుట్టూనే వీటిని బేస్ చేసుకునే ఇప్పుడు ఈ అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగిందంటారా? అభిశంసన తీర్మానానికి ఒక బలమైనటువంటి హేతు ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు. మొదటి నుంచి కూడా 12.5% ఓట్లు, ఎప్పుడు కూడా 2-3% ఓట్లే ఆఫ్టర్ 5 తర్వాత పెరుగుతాయి వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి అదనంగా. అలాంటి 12.5% అంటే అబ్నార్మల్ ఓటింగ్. 3200 పోలింగ్ బూతుల్లో జరిగిన ప్రక్రియ యొక్క ప్రహసనం. తప్పు జరిగిందా ఒప్పు జరిగింది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆన్ రికార్డు టైం టు టైం ఓటింగ్ నమోదు శాతాన్ని పరిశీలిస్తే 3200 పోలింగ్ బూతుల్లో అనుమానాలు తావిచ్చే విధంగా 5 గంటల తర్వాత ఏకంగా 52 లక్షల ఓట్లు పోలైనాయి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 50 లక్షలతోనే. అంటే ఏమనిపిస్తుంది దీన్ని బట్టి? ఒక ఇబ్బంది వస్తుంది. రెండోది 5 గంటల నుంచి 8 గంటలకు ఒక లెక్క, 8 గంటల నుంచి 11 గంటలకు ఒక లెక్క, 11 గంటల తెల్లారితో 2 గంటలకు ఒక లెక్క. ఇదేంటిది? మామూలుగా అయితే 5 గంటలు అయిపోయిన తర్వాత 100 మంది ఉన్నా 200 స్లిప్లు ఇస్తారు. ఎంతమంది ఉంటే వాళ్ళు స్లిప్లు ఇచ్చి వాళ్ళు స్లిప్లే ఓటేయాలి. అప్పుడు ఏమైనా 5 గంటల తర్వాత ఒకే పద్ధతిలో ఓటింగ్ ఉండాల్సింది పోయి ఒకసారి 0.5 మంది ఓట్లు వేస్తారు మొదట, తర్వాత చివరిలో పనుకుని ముగించే సమయంలో ఏకంగా 3-4 వేస్తారు. అసలు అసహజమైన పద్ధతి కనిపిస్తుంది. అయితే నిజంగా వేసారా లేదా, ఆ లెక్కలేంటి, ఆయన అంత ఓపెన్ గా ప్రకటించిన తర్వాత ఇది అవునా కాదా, మంచి చెడ్డ ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. అందులో ఒక రాష్ట్రంలోనే చెప్పకపోవడం, నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రభాకర్ ఆరోపిస్తుంది కరెక్టా తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది తప్ప ఒప్ప జోలికి ఎరట్లేదు. ఆ అలిగేషన్స్ కి ఆన్సర్ చేయకపోతే అది నిజమైన ప్రజలు ఎందుకు నమ్మకూడదు? ఆ రీత్యా ఎలక్షన్ తీర్పే మారిపోయిందని అనుమానం తావిస్తుంది కదా. కాబట్టి పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కాకపోవడం వల్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంశాలు లేవనెత్తిన వల్ల ఖచ్చితంగా ఈ అనుమానాలు తావిస్తుంది. రేపు పార్లమెంట్ లో పరకాల ప్రభాకర్ గారి ఎపిసోడ్ ఒక ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. అయితే ఇక్కడ దీంతో పాటు ప్రధానంగా 193 మంది ఎంపీలు అయితే దీనిపై సంతకాలు చేశారు. సో ఇక దీన్ని ఒకవేళ 3 men కమిటీ ఏర్పాటు చేస్తారు. 3 men కమిటీ విచారణ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. దీనిపై 2000 మెజార్టీ ఉండాలి ప్రొసీజర్ ప్రకారం. అయితే ఇక్కడ ఎవరెవరు ఈ బిల్లుకు మద్దతు ఇస్తారు అంటే మీరేం చెప్తారు? ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతవరకు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దానికి 2 కారణాలు. ఒక కారణం, ఒక ఓపెన్ గా ఇంత మాల్ ప్రాక్టీస్ జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా దేశంలో ఎక్కడ జరగలేదనే పిక్చర్ అయితే వెళ్ళింది. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మాట్లాడడం, పరకాల ప్రభాకర్ గారు సావధానంగా ఎలక్షన్ కమిషన్ దఫాలుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఎస్టాబ్లిష్ చేసిన కారణంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ మేనేజ్మెంట్ తోనే ప్రభుత్వం మారిపోయిందా అన్నంత అనుమానాలు వచ్చే విధంగా జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన పార్టీలు ఏం చేయబోతాయి అనేది ఒక ప్రధాన అంశం. అంటే పరకాల ప్రభాకర్ గారు జగన్ గారు లేవనెత్తిన అంశాలు పార్లమెంట్కి వస్తాయి. ఇప్పుడు క్రూషియల్ అందరి చూపు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలను ఎడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతారు? మొన్న లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంలో ఓం ప్రకాష్ బిర్లా గారికి మద్దతుగా నిలబడ్డారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కొట్టేస్తారు. దానిపై తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అభిశంసన తీర్మానంలో ఏ వైఖరి జగన్ గారు తీసుకుంటారు? నేను అనుకుంటుంది, నేను అబ్జర్వ్ చేస్తున్నంత మేరకు జగన్ గారు అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసే అంత అలాంటి పొరపాటు చేయరని రాజకీయ పొరపాటు అని నేను నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మొదటి రోజు ఓడిపోయిన రోజు ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేశాడు. కేవలం రాష్ట్రానికి ఆయన పరిమితం కాల,
హర్యానాలో జరిగిన ఫలితాలపైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది కాంగ్రెస్ ఓడిపోయింది. యా తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. అక్కడ అభ్యంతరం వ్యక్తం, మొత్తం ఓవరాల్ గా ఎలక్షన్ పనితీరు పైన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. 2 ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలి అనే వాదన బలంగా తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియ పైన రోజు మాట్లాడుతున్నారు. అట్లాంటి వారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ పైన అవిశ్వాసం తీర్మానం పెడితే, అభిశంసన పెడితే, దానికి సపోర్ట్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసింది అవుతుంది రాజకీయంగా. రెండోది, ఒకవేళ నేనైతే ఆ పొరపాటు వైసీపీ చేస్తుందని అనుకోవట్లేదు. నేను వైసీపీ Yeah. ఆర్బిట్ కరెక్టా తప్ప వాళ్ళు ఏం చేయాలో నాకు అనవసరం, ఆ పార్టీ నిర్ణయించుకుంది. కానీ మీరు ఇన్ని రోజుల పాటు ఏదైతే చెప్పారో ఎలక్షన్ కమిషన్ మీద కానీ, ఈవీఎంల పైన, నిర్వహణ పైన, అది మీరు నమ్మేటిగా ఉంటే ఈ రోజు దానికి వ్యతిరేకంగా ఓటేయాలి. దానికి అభిశంసనకు అనుకూలంగా ఓటేయాలి, ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా ఓటేయాలి. వేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు వరకు మీరు చెప్పినవన్నీ రాజకీయ విమర్శలుగా మిగిలిపోతాయి. భవిష్యత్తులో ఈవీఎంల గురించి మాట్లాడడానికి నైతికత ముందుకు వస్తుంది. ఈవీఎంల గురించి మాట్లాడతారు, ఆడేమో ఈ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఓటేయరు, కాంగ్రెస్ పేరు అని చెడ్డ పేరు వయసు శాశ్వతంగా ఇంకొక 3 ఏళ్ళు మాట్లాడారు. అందువల్ల అట్లాంటి రాజకీయ తప్పుదం వైసీపీ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చుట్టూ దేశం చూస్తా ఉంది. ఒకటి, జగన్ గారు ఏమో ఇక్కడ తీసుకుంటాడు. 2 ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఏమైనా అంశాలు ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు వైసీపీ కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే, రాహుల్ గాంధీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలా. వైసీపీ అడగచ్చు కదా, అజెండానే ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మాత్రం నిజానికి వైసీపీకి ఇది ఒక అరుదైన అవకాశం. జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది అభిశంసనకు అనుకూలంగా ఓటేస్తే. లేకపోతే భవిష్యత్తులో ఈవీఎంల గురించి మాట్లాడేదానికి నైతికత అడ్డొస్తుంది. కాబట్టి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. నేనైతే నమ్ముతున్నా వైసీపీ పొలిటికల్ పొరపాటు చేయదని అనుకుంటున్నా. సో ఒకటి, ఇక్కడ అభిశంసన తీర్మానం వీగుతుందా నెగ్గుతుందా అనేది కాసేపు పక్కన పెడితే చర్చ అయితే జరుగుతుంది అంటున్నారు. అదే సమయంలో డెమోక్రసీలో కీలకమైనటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్. అటువంటి వ్యవస్థ పైన ప్రస్తుతం నమ్మకాలు పోతున్నటువంటి పరిస్థితి. సో దీనిపై అయితే అంటే ఇది నెగ్గినా నెగ్గకపోయినా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను అయితే తిరిగి బలోపేతం చేసే దిశగా ఏదైనా చర్యలు ఉంటాయంటారా ఈ పరిణామం నేపథ్యంలో? కొంతమంది ఒక అడ్డగోలు వాదన చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది గౌరవప్రదమైంది, అదొక న్యూట్రల్ వేదిక, దాన్ని అనుమానిస్తే లేనిపోని దాని వ్యవస్థ యొక్క స్థాయి దిగదారిపోతుంది, ఏది పడితే అది మాట్లాడితే ఏమవుతుందని. కానీ నేను నమ్ముతున్నా ఈ చర్చ ద్వారా ఎలక్షన్ కమిషన్ మరింత పటిష్టం అవుతుంది. కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. అభిశంసన తీర్మానం పెట్టినంత మాత్రం ప్రజల్లో చర్చ జరగట్లేదా? ఇప్పుడు ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు విస్తృతంగా ప్రజలు నమ్మట్లేదా? కాబట్టి చర్చ జరిగితే ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయడం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన మేము ఎందుకు అవిశ్వాసం తీర్మానం పెడుతున్నామో మాట్లాడేందరూ మాట్లాడతారు. వాటన్నిటికీ మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు 2 ప్రజలు చూసుకుంటారు కదా, ఆరోపణలు ఏంటి, ఇప్పుడు ఎట్లా సమాధానం చెప్పట్లేదు, రేపు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది లోక్సభలో, రాజ్యసభలో. సో అభిశంసన తీర్మానం మనం కోరుకోవట్లేదు, కానీ జరుగుతుంది కాబట్టి చర్చ జరగనివ్వండి. ఖచ్చితమైనటువంటి మంచి ఫలితం ఎలక్షన్ కమిషన్ పటిష్టం కావడానికి ఉపయోగపడే ఫలితమే వస్తుందని నేను నమ్ముతున్నాను.